బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజధానిగా విశాఖపట్నం కన్ఫర్మ్ అయిందా, కేంద్రం దీనికి సంబంధించి ఆమోదం తెలిపిందా అనేటువంటి ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి ఒక రీజన్ కూడా ఉంది, అదే మనం చూస్తున్నాం. ఒక డాక్యుమెంట్ మనం చూస్తున్నాం టీవీ9 స్క్రీన్ పై. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం అంత ఈజీ కాదు, ఆన్సర్ చెప్పడం కొంచెం కష్టమే. ఎందుకంటే జగన్ సర్కార్ 3 రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తెచ్చాక ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పడం కష్టంగా మారింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏదో అదే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పే ప్రయత్నం చేసినా కోర్టుల్లో కేసులు అడ్డంకిగా మారాయి. అందుకే జగన్ ప్రభుత్వం కూడా వైజాగ్ ఏపీ క్యాపిటల్ అంటూ డైరెక్ట్ గా ప్రకటించలేకపోయింది. అయితే ఏపీ రాజధాని ఏది అనే ప్రశ్నకు ఇప్పుడు ఒక ఆన్సర్ దొరికేసింది. ఎస్, ఏపీ క్యాపిటల్ ఏదనే ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. ఏపీ రాజధాని విశాఖపట్నమేనా? ఆల్రెడీ క్యాపిటల్ తరలిపోయిందా? ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించేసిందా? పార్లమెంట్ సాక్షిగా విడుదలైన ఒక డాక్యుమెంట్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. మనం చూడొచ్చు టీవీ9 స్క్రీన్ పై ఒక డాక్యుమెంట్ మనకు క్లియర్ గా కనపడుతుంది. అది పార్లమెంట్ లో విడుదల చేసిన ఒక డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ కి సంబంధించి డీటెయిల్స్ మనం చూసుకుందాం. టీవీ9 స్క్రీన్ పై మీరు చూస్తున్న ఈ డాక్యుమెంట్ లో ఏపీ రాజధాని అనే కాలం దగ్గర జాగ్రత్తగా చూడండి. మనకి క్లియర్ గా ఒక రెడ్ కలర్ మార్క్ చేసి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్, అలాగే క్యాపిటల్ వైజాగ్ అని. ఇది వైజాగ్ అనే పేరు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పార్లమెంట్లో 2 ఎంపీలు పెట్రోల్ ధరలపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇచ్చిన సమాధాన పత్రం ఇది. పార్లమెంట్ సాక్షిగా వచ్చిన సమాధానంలో ఏపీ క్యాపిటల్ కాలంలో వైజాగ్ అని పేరు రాయటం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏంటి? ఇది ఎవరు కూడా ఖచ్చితంగా ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే 3 రాజధానుల కాన్సెప్ట్ వచ్చాక ఏపీ ప్రజలకే ఒక అయోమయం. మా రాజధాని ఏంటి అనేది వాళ్ళకు కూడా తెలియదు, అడిగితే కూడా సమాధానం చెప్పలేనటువంటి మనకి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పుడు మాత్రం జగన్ సర్కార్ 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత ఆన్సర్ చెప్పలేకపోయినా కేంద్రం మాత్రం ఏపీ రాజధాని వైజాగ్ అని గుర్తించిందా? దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఇప్పుడు టీవీ9 స్క్రీన్ పై చూస్తున్నాం. అయితే కేంద్రం గుర్తించింది కాబట్టి ఇక తర్వాత పరిపాలన ఏపీ రాజధానిగా ప్రకటించబడుతున్న వైజాగ్ నుండే ఉంటుందా? ఒక క్లారిటీ రాబోతోందా? దీనికి కారణం ఏంటంటే ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయంటే ఏపీ రాజధాని విశాఖపట్నమేనా? ఆల్రెడీ క్యాపిటల్ విషయంపై కేంద్రం కూడా ఆమోదముద్ర వేసిందా? కేంద్ర ప్రభుత్వం గుర్తించేసిందా? పార్లమెంట్ సాక్షిగా విడుదలైన ఒక డాక్యుమెంట్ అయితే ఇప్పుడు మనం టీవీ9 స్క్రీన్ పై చూస్తున్నాం. ఈ డాక్యుమెంట్ ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఏపీ రాజధాని వైజాగే అని ఒక క్లారిటీకి మనం రావచ్చా అనేది మనం చూడాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి అశోక్. అశోక్, మనం ఇప్పటి వరకు చెప్పుకున్నట్టుగా ఏపీ రాజధాని ఏది అంటే టక్కున చెప్పేటువంటి పరిస్థితి అయితే లేదు. జగన్ సర్కార్ చాలాసార్లు చెప్పినప్పటికీ కూడా క్లియర్గా ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు కేంద్రం రిలీజ్ చేసిన ఈ డాక్యుమెంట్ చూస్తే కేంద్రం ఆమోదించేసినట్టేనా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇది పార్లమెంట్లో ఇచ్చిన రిప్లైలో పేర్కొన్నది స్వయంగా ఏపీ రాజధాని వైజాగ్ అని కేంద్రమే రిప్లై ఇచ్చింది కాబట్టి దీన్ని అధికారికంగా ఆమోదించినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఏపీ రాజధాని విశాఖగా కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్టుగా ఆమోదించినట్టుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో 3 రాజధానుల వివాదం అనేది చెలరేగిన సందర్భంలో ఏపీ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసిన సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒకే మాట చెప్పింది, రాజధాని వ్యవహారం అనేది ఏపీ ప్రభుత్వం తీసుకునే స్వయం నిర్ణయం, దానిలో మేము ఎప్పటికీ కూడా జోక్యం చేసుకోబోయేది లేదని కేంద్ర ప్రభుత్వం గతంలోనూ ప్రకటించింది. ఇదే పార్లమెంట్లో కూడా ప్రకటించిన సందర్భం ఉంది. కేంద్ర మంత్రులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రాజధాని ఎక్కడ అన్నది డిసైడ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది తప్ప పలానా చోట రాజధాని పెట్టుకోవాలి, లేకపోతే ఇన్ని రాజధానులు ఉండాలి, అన్ని రాజధానులు ఉన్నానన్నది కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ కూడా డిసైడ్ చేయదన్నది కూడా కేంద్రం ఇంతకు ముందే క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పుడు అధికారికంగా డాక్యుమెంట్ రూపంలో ఈ విధమైన రిప్లై ఇవ్వటం అనేది కొంత సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు ఇది తెర మీదకి వచ్చిన తర్వాత ఏపీలో కొంత ఆసక్తికరమైన చర్చ జరుగుతూ వస్తుంది. ఇప్పటికీ 3 రాజధానుల వ్యవహారానికి సంబంధించి అటు అమరావతి రైతులు గత సంవత్సరం పైనుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, ఇప్పటికీ కూడా కొనసాగుతూ వస్తూ ఉన్నాయి. ఎప్పటికీ కూడా 3 రాజధాని విశాఖకు తరలి వెళ్ళే అవకాశం లేదు అనేది టీడీపీ నేతలు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, అమరావతి రైతులు కానీ వీళ్ళంతా కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు కేంద్రం ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇది కొంత ఊరట లభించే అంశంగా మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఇంతకీ ఈ వ్యవహారం ఇప్పుడు తెర మీదకి ఎందుకు వచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము చేస్తున్న వాదనకి కేంద్రమే బలం చేకూరేలా ఇప్పుడు ఒక క్లారిటీ ఇచ్చింది అనేది వైసీపీ నేతలు చెప్తున్నమాట. ఇది కూడా గత పార్లమెంట్ సెషన్లో
ఒక పెట్రోల్ రేట్లకు సంబంధించి ఏ రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఆ ప్రభావం ఏ విధంగా ప్రజల మీద పడుతుంది, కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న సెస్ కానీ ఇతర ట్యాక్సులు కానీ ఏ విధంగా ఉన్నాయనేది ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి అధికారికంగా పార్లమెంట్లో ఇచ్చిన రిప్లై దాదాపు 8 పేజీల ఈ డాక్యుమెంట్లో అన్ని రాష్ట్రాల రాజధానులన్నింటినీ కూడా పేర్కొన్న సందర్భంలో ఈ అంశాన్ని ప్రధానంగా తెర మీదకి తీసుకురావడం, ఇది కూడా పార్లమెంట్లో అధికారికంగా వాళ్ళు చూపించడం అనేది ఇక్కడ జరిగింది. వాళ్ళు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన రిప్లై డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్లో భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలని కూడా ఇందులో పేర్కొంటూ అందులో భాగంగా ఆయా రాష్ట్రాల రాజధానులు ఏంటి అన్న అంశాన్ని కూడా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ప్రధానంగా మహారాష్ట్రకి అయితే ముంబై క్యాపిటల్, అట్లాగే ఢిల్లీకి అయితే ఢిల్లీయే క్యాపిటల్, వెస్ట్ బెంగాల్కి కోల్కతా, తమిళనాడుకి చెన్నై, తెలంగాణకి హైదరాబాదు, ఈ విధంగా రాజధానులు రాష్ట్రాలను పేర్కొంటూ అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ వైజాగ్ అన్నది ఇక్కడ ఈ హైలైట్ చేసిన ప్రాంతంలో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం అనేది జరిగింది. గతంలో డాక్యుమెంట్ రూపంలో ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని విశాఖ అన్న విషయాన్ని చెప్పలేదు. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖ అన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్టుగా ఈ డాక్యుమెంట్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిసారి కూడా చెప్తూ ఉన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర మంత్రులు కూడా స్పష్టంగా చెప్తున్నారు. 2 రోజుల క్రితం కూడా బొత్స సత్యనారాయణ చెప్పింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కుట్రలు పన్ని రాజధాని విశాఖకు తరలి వెళ్లకుండా, అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు, అంటే అలాగే శాసన రాజధాని అమరావతి అని 3 రాజధానులు రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. కాబట్టి అతి త్వరలోనే శాసన రాజధాని ప్రాంతంలో ఉన్న ఈ క్యాపిటల్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిన విశాఖకి అతి త్వరలోనే తరలిస్తాం. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతోంది. దీన్ని ఎవ్వరూ ఎట్టి పరిస్థితులు కూడా ఆపలేరు అని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఏపీ సీఎం జగన్ కూడా పదే చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలకి ఇప్పుడు కేంద్రం ఇచ్చిన ఈ డాక్యుమెంట్ అనేది పూర్తిస్థాయి ఎవిడెన్స్, కొంత బలం చేకూరినట్టుగా అనిపిస్తుంది. రైట్ అశోక్. సో ఏపీ రాజధాని వైజాగ్ అని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించినట్టుగా ఈ డాక్యుమెంట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది.